అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అవునండి, మీ అందరి కోసం నేను 2 రోజుల ముందే ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. రేపే కదా ఉగాది. నా సబ్స్క్రైబర్స్ అందరూ ధైర్యంగా కాన్ఫిడెన్స్తో ఉగాది భక్ష్యాలంటే భయపడకుండా మంచిగా నేను చేసిన వీడియోలు చూస్తూ ఇలా ఈజీగా చేసుకోవాలని చెప్పి నేనైతే మీ అందరి కోసం నిన్ననే భక్ష్యాలు చేసి ఈ రోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా రేపైతే హ్యాపీగా మీరందరూ ఈ వీడియో చూస్తూ ఇంట్లో చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరికీ ఈజీగా పక్క కొలతలతో ఎటువంటి మైదా అలాగే షుగర్ లేకుండా గోధుమ పిండితోనే కొద్దిగా నెయ్యి వేసి అది కూడా డీప్ ఫ్రై అయినట్టుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. భక్ష్యాల కోసం నేనైతే 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నానండి. వెయిట్లో వచ్చేసి అరకిలో ఉంటుంది. ఇంకా అలాగే ఈ అరకిలో శనగపప్పుని మంచిగా కడిగి శనగపప్పు నేను మునిగేంత వరకు వాటర్ వేసుకొని 2-3 గంటలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే అరకిలో గోధుమ పిండి కూడా తీసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకొని దానిపైన కొద్దిగా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది పిండి అనేది. నేనైతే కొద్దిగా నెయ్యి వేసి పక్కన పెట్టుకున్నాను. 2 గంటల తర్వాత మనకి పప్పు అయితే నానిపోయి ఉంటుందండి. నానిన పప్పుని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే పప్పు వేసుకొని 2 గ్లాసుల పప్పు కదండి, 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే రానివ్వాలి. ఇంకా తర్వాత అరకిలో బెల్లానికి అరకిలో పప్పు, ఇలా పప్పు అంతా చల్లారాక మంచిగా మిక్సీలో వేసి మిక్సీ అయితే పట్టుకోండి. పప్పు వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీ పట్టొద్దు. ఇంక ఇలా మంచిగా పప్పు అనేది పప్పునైతే మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి పప్పు పలుకులు అనేది ఉండకుండా భక్ష్యాలు అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని పప్పును అయితే ఇలా ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గట్టిగా ముద్దలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకైతే భక్ష్యాలు అనేది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా నిల్వ ఉంటాయి, అస్సలు పాడు కావండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇలా మనకి పూర్ణం అనేది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొద్దిగా మన చేతులకి నెయ్యి రాసుకుంటూ ఇలా అయితే చేసుకోవాలి. చాలామంది ఎక్కువ పిండి పూర్ణం తక్కువ పెడతారు, నేనైతే అలా కాదండి, పూర్ణాన్ని ఎక్కువ పెడతాను. పిండి అనేది పూర్ణం ఎక్కువ పెట్టడం వల్ల మన భక్ష్యాలు అయితే సూపర్ టేస్టీగా వస్తాయి. అవునండి, మైదా లేకుండా గోధుమ పిండితోనే పూర్ణం మనకి బయటకు రాకుండా చాలా బాగా వస్తాయి. ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. మనం నార్మల్గా గోధుమ పిండిని చపాతీలకు తడుపుతాం కదా, దానికంటే కొద్దిగా సాఫ్ట్గా కలిపి దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి ఒక అరగంట పక్కన పెడితే చాలా సాఫ్ట్గా మనకు మైదా లాగా సాగుతుందండి పిండి అయితే. కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని చిన్నగా పూరిలా చేసుకోవాలండి. మనకు మధ్యలో కొద్దిగా మందంగా ఉండి చుట్టుపక్కల పల్చగా ఉండాలండి. అలా ఉంటే మనం ఇలా పూర్ణం పెట్టి పైకి లాగినప్పుడు మనకి కడలు మందంగా ఉంటే పైకి వస్తాయి. అప్పుడు పూర్ణం అనేది మనకు బయటకు రాకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ కవర్ పైన చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా వస్తాయి, చాలా బాగా వస్తాయి. మనకు అస్సలు చిరాగ్గా అనిపించదండి. పూర్ణం అయితే అస్సలు బయటకు రాదు, ధైర్యంగా చేయొచ్చు. నేనైతే కవర్ పైన 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇదే చేయడం పీట పైన చేస్తే మనకు పీట కత్తుక్కుపోతుంది. అలా కాకుండా ఇలా ముందుగా ఒక కవర్ తీసుకొని కవర్కి అయితే నెయ్యిని రాసి ఇలా పూర్ణం మనం చేసుకున్న పూర్ణం పిండి ముద్దనైతే పెట్టి ఇలా పైనుంచి కవర్ చేసి ఆ తర్వాత కోలతో అయితే నిదానంగా ఒత్తుకోండి. అసలు పూర్ణం అయితే బయటకు రాదు, వచ్చినా కూడా మనకి కవర్కి అతుక్కోదు, మంచిగా వస్తాయి మనకు తీస్తే చేతికి మాత్రం. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ ఒక ప్యాన్లో ఫ్రై చేస్తున్నానండి. మాకైతే డీప్ ఫ్రై అయితే ఎక్కువగా ఇష్టం, అది కూడా నెయ్యితో. కానీ అంత నెయ్యి మన దగ్గర ఉండదు కదండి, ఉన్నా కూడా మరీ అంత అయితే ముఖం కొట్టేస్తుంది. అలా కాకుండా ఇలా పెంక పైన అయితే మరీ అంతగా ఉండదు. అలా అని చెప్పి నేను ఇక్కడ ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యితోని ఒక్కొక్క భక్ష్య డీప్ ఫ్రై ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి భక్ష్యాలన్నీ. మాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం, అందుకు మేమైతే నెయ్యి వేసి ఇలానైతే కాల్చుకున్నాము. మీకు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కావాలి, నెయ్యి ఎక్కువగా ఇష్టపడని వల్ల అయితే ఆయిల్ కూడా వేసి ఇలా 2 పక్కల కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు భక్ష్యాలు అయితే. మా భక్ష్యాలు అయితే అద్భుతంగా వచ్చాయండి. మీ అందరి కోసం నేనైతే చేసినందుకు మీరందరూ మీ ఇంట్లో ఇలానే నేను ఎలా చెప్పానో అలానే చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి. నిజంగా చాలా బాగున్నాయి అంటారు. అసలు డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. రోజైతే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి 7:30 అయిందండి. ఇంక ఇంట్లో పనులు చేసుకొని ఆ తర్వాత నేనైతే 9:30 అలా స్టార్ట్ చేశాను భక్ష్యాలు చేయడము. ఇంకా నేను భక్ష్యాలు చేయడం, మా ఆయనేమో వీడియో షూట్ చేయడం చేశారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నాకు కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా భక్ష్యాలన్నీ చేయడం అయిపోయేసరికి నాకైతే రాత్రి
12 అయిందండి. ఇంకా రాత్రి 12 దాకా మీ అందరి కోసం నేనైతే వీడియో కష్టపడి చేసి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను కదా. మీరందరూ కూడా ప్లీజ్ ఇంతసేపు చూసినందుకు ఒక లైక్ చేసి వెళ్ళండి. మన వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఇలాంటి వీడియోసే కావాలా, లేదంటే నా కుకింగ్ వీడియోస్ కావాలా, నా డే రొటీన్ వ్లాగ్స్ కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇప్పటి నుండి నేనైతే వారానికి 2 లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 5K దగ్గరలో ఉన్నారు, కానీ మనకి 4000 వాచ్ అవర్స్ అయితే కావాలండి. ఇంకా అవన్నీ ఎప్పుడైతాయో ఏంటో, దానికోసం అయితే నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేమంటారు? మీకు తెలిసినవి ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. ఇంకా నేనైతే కిచెన్ బ్యాక్గ్రౌండ్ అయితే పూర్తిగా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కమ్మింగ్ సూన్ వీడియోస్లలో అదే చేసి మీకైతే చూపిస్తాను. నేను ఇలా ఉన్న కిచెన్ని ఎలా మార్చుతాను. ఇంకొద్దిగా లైటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదండి. ఇంకా అన్నీ సెట్ చేసుకొని మంచి వీడియోస్ అయితే మంచిగా ఎంటర్టైనింగ్గా మీకు